నమస్తే. అటువైపు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది, మరోవైపు ఏపీలో రాష్ట్ర బడ్జెట్ను అక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. జగన్ ఢిల్లీలో చేసినటువంటి ధర్నా ద్వారా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నిటికీ ఎలాంటి మెసేజ్ పంపించారో ప్రస్తుతం మన ముందు ప్రముఖ సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారు. నాగార్జున రెడ్డి గారి మాటల్లో విందాం. నాగార్జున రెడ్డి నమస్తే అండి. సార్, కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది? ఆ కేటాయింపులు కానీ అలికేషన్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి? ఏపీకి కేటాయించినటువంటి నిధుల పరిస్థితి ఏంటి? నేను ఇంత ముందు కనుకైతే బడ్జెట్స్ ని చాలా నిశ్చితంగా పరిశీలించామండి. ఫైన్ ప్రింట్ వచ్చిందాకా వెయిట్ చేసి మొత్తం బడ్జెట్ లో ఉన్నటువంటి అలొకేషన్స్ అన్ని చూసి అంతకుముందే నేను నాకు తెలిసినంత వరకు చూసుకునేవాడిని. సే అప్రాక్సిమేట్లీ ఒక 45 లక్షల కోట్లు ఉండవచ్చు. ఓకే, ఇందులో ఒక 6-7 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉండవచ్చు. డిఫెన్స్కి ఒక 5 లక్షల కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక 3 లక్షల కోట్లు, ఎడ్యుకేషన్కి ఒక 1 లక్ష కోట్లు, గ్రామీణాభివృద్ధికి ఒక 2.5 లక్షల కోట్లు, విద్యుత్ రంగానికి ఒక 1 లక్ష కోట్లు అని అనుకునేవాడిని. అయితే ఎడ్యుకేషన్కి 1 లక్ష కోట్లు కనుక ఇచ్చారంటే ఈ 1 లక్ష కోట్లు వేటికి ఇచ్చారనేటువంటిది ఫైన్ ప్రింట్లో కానీ మనకు దొరకదు. అది రావాలంటే కనీసం 4-5 రోజులు పడుతుంది. అయినప్పటికీ కూడాను నాకు తెలిసినంత వరకు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేసుకుని చూసుకునేవాడిని. కానీ ఈసారి బడ్జెట్ ఏముంటుంది లేబా పెద్దగా అని నేను కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించుకోలేదు. సామాన్య ప్రజలకు తెలియాలంటే బడ్జెట్లో అంటే ఒక్క 3 ఫిగర్లు చూసుకుంటే సరిపోతుంది. టోటల్గా బడ్జెట్ ఎంత మొన్న ప్రవేశపెట్టినటువంటిది 48 లక్షల కోట్లు. నేను మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి ఒక 50 లక్షల కోట్ల దాకా ప్రవేశపెడతారేమో, లేదు ఒక 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు ఉంటుందేమో, ఏ మేనేజ్ చేస్తారులే అంటున్నాను. అది ఏదైనా 48 లక్షల కోట్లు ఆదాయం అనేటువంటిది ఒక థింక్ 33 లక్షల కోట్లు ఎంత ఇచ్చినట్టున్నారు. అది ప్లస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక 2 లక్షల కోట్లు ఏమో డివిడెంట్ కూడా ఇచ్చినట్టున్నారు ఈసారి. సో అల్టిమేట్గా ఏంటి, ఖర్చు ఎంత, ఆదాయం ఎంత, ఆదాయంలో కార్పొరేట్ ట్యాక్స్ నుంచి ఎంత, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎంత, జిఎస్టీ నుంచి ఎంత, కస్టమ్స్ డ్యూటీ దగ్గర నుంచి ఎంత, సెంట్రల్ ఎక్సైజ్ నుంచి ఎంత, ఇదే చూస్తారు. అంతకంటే పెద్ద ఏమి ఉండదు. ఈ మిగిలినవి మామూలే. అందుకని నాకేంటంటే వీటి మీద ఇంట్రెస్ట్ పోయింది. ఈ బడ్జెట్ని చూడడం అనేటువంటిది ఇంట్రెస్ట్ పోయింది. సామాన్య మానవుడు ఏమనుకుంటాడంటే, అబ్బా ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్లో నాకేంటి బెనిఫిట్, నాకేమైనా ఒక 15,000 మిగులుతుందా, ఒక 15,000 మిగులుతుందా, ఆహా ఏమిటి అది ఇదని చాలా ఉత్కంఠగా చూసేవాళ్ళు ఇంత ముందు రోజుల్లో. ఈ మధ్యకాలంలో సామాన్య మానవులు కూడా బడ్జెట్ పట్టించుకోవడం అనేది మర్చిపోయారు. పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి ఉండడం లేదు. అందుకని నేను కూడా ఈసారి పెద్ద సీరియస్గా దాన్ని పట్టించుకోలేదు. మేబీ ఒక 50 లక్షల కోట్లు ఉంటుంది, ఒక 7-8 లక్షల కోట్లు, 5-6 లక్షల కోట్లు అప్పులు ఉంటాయి ఈ సంవత్సరం, అంతకంటే ఏముంటుంది అని నేను కూడా పెద్దగా సీరియస్గా పట్టించుకోలేదు. అంటే కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీగా నిధులు కేటాయించారు అనేది టీడీపీ నేతలు చెబుతున్నారు. వాళ్ళు ఏదో చెప్తుంటారు, ఎందుకు పట్టించుకోవాల్సిన పని లేదు. అందులో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ స్పీచ్లో చెప్పింది ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 విషయాలు చెప్పారు. ఒకటి, పోలవరానికి అవసరమైనటువంటి నిధులని కేటాయిస్తాము. ఓకే, అది ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము 2014లోనే పోలవరం ప్రాజెక్టుకి ప్రతి రూపాయి కూడా మేమే ఇచ్చి కట్టిపెట్టి రంగులేసి పేరు రాసిస్తామని చెప్పారు. 10 సంవత్సరాల కింద చెప్పారు. అది ఎప్పుడు, 2014 ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 20 రాజ్యసభలో లోక్సభలో బిల్లు పాస్ చేసినప్పుడే చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోలవరానికి మేము నిధులు సమకూరుస్తామని చెప్పడం ఏంది? సమకూర్చి తీరాలి. మీరు ఎవరి కోసం చేస్తావు నువ్వు? మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే చట్టంలో పెట్టలేదని చెప్పి తొంగలో దొక్కేశారు. దాని గురించి ఏమైనా చెప్పిందా నిర్మలా సీతారామన్ గారు? చెప్పలా. అప్పుడు సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, మరి మనకు ఉపరాష్ట్రపతిగా చేసిన వెంకయ్యనాయుడు గారు, మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ఏమిటి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా అన్నారు. మరి ఇందుకు చేయలేదుగా. సో అది ఒక విషయం. మేము ప్రత్యేకంగా ఇస్తున్నాము
అని చెప్పాల్సిన పని లేదు, చట్టంలో ఉంది. చట్టంలో ఉన్నదాన్నేమో 10 సంవత్సరాల తర్వాత మేము ఇస్తామని చెప్తావు. నువ్వు చెప్పేది ఏంటది? ఎవడేం చెప్తాడు? అది 10 సంవత్సరాల కింద 10th క్లాస్లో ఉన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. అది ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. రెండవ విషయం ఏం చెప్పింది ఆమె? 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని కోసము మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా అరేంజ్ చేయడానికి మేము సహకరిస్తాము. ఇది ప్రజలు తెలుసుకోవాలి. నువ్వు 15,000 కోట్ల రూపాయలు అమరావతి క్యాపిటల్కి ఇస్తాను అన్నప్పుడు బడ్జెట్లో పెట్టాలి. దేంట్లో పెట్టాలి దాన్ని? బడ్జెట్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనే హెడ్ ఉంటుంది, దాని కింద పెట్టాలి. నువ్వు పెట్టలేదుగా. 15,000 కోట్ల రూపాయలు అనేటువంటిది మన దిక్కుమాలండి. ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఛానల్స్ అందరూ దాన్ని 15,000 కోట్లు అమరావతి కానీ హైలైట్ చేస్తారు. కానీ వాళ్ళకి నిజంగా బుర్ర తలకాయలో ఉంటుందో మోకాల్లో ఉంటుందో అర్థం కదా. ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. ఈ ఫ్లోలో వచ్చేస్తుండే దిక్కుమాల 3rd క్లాస్ లాంగ్వేజ్. ఆమె ఏం చెప్పిందని క్లియర్గా వినాలి. ఆమె చెప్పింది దానికి ఎంతసేపు? అది ఒక్క నిమిషం కూడా లేదు. అది ఆ ఒక్క నిమిషం కూడా నీకు సరిగా ఇనే ఓపి లేకపోతే ఎట్లా? 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా అరేంజ్ చేయడానికి సహకరిస్తాము అంటే అర్థం ఏంటి? కేవలం అప్పు మాత్రమే వాళ్ళు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే ఏడవాలిగా. నువ్వు అప్పు తీసుకోయా, నువ్వే కట్టుకోయా అని చెప్పబోయావా? 15,000 కోట్ల రూపాయలను హైలైట్ చేసి చెప్పడం ఏంది? ఈ టీవీ ఛానల్స్ వాళ్ళ పని బాటలా కూడా సగం అర్థం చేసుకొని హాఫ్ నాలెడ్జీ ఫెలోస్ దాని గురించి చెప్పడం ఏంది? ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పిస్తావా, నబార్డు నుంచి ఇప్పిస్తావా, బ్యాంక్స్ నుంచి ఇప్పిస్తావా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ నుంచి ఇప్పిస్తావా? 400 kV టవర్ లైన్స్ అవన్నీ షిఫ్ట్ చేయాలి అన్నా, అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయాలన్నా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ వాళ్ళ ద్వారా ఇంకోళ్ళ ద్వారా ఇప్పించవచ్చు. ప్రపంచ బ్యాంకు ద్వారా ఇంతకుముందు 38,000 కోట్ల రూపాయలకు ప్రపోజల్ ఇస్తే వాళ్ళు దాన్ని తీసి చెత్తపుట్లో వేశారు. ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మల్టీలేటరల్ ఏజెన్సీస్ అంటే ఇవన్నీ మల్టీలేటరల్ ఏజెన్సీసే. ఎల్ఐసి ద్వారా ఇప్పించవచ్చు, బ్యాంకుల ద్వారా ఇప్పించవచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఇప్పించుండొచ్చు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇంకా ఏమైనా జపాన్లో ఉండేటువంటి సముటావో బ్యాంక్ లాంటిది కావచ్చు, స్కార్షియా బ్యాంక్ నుంచి ఇప్పించవచ్చు, యూకో నుంచి ఇప్పించవచ్చు, స్విట్జర్లాండ్ బ్యాంకుల నుంచి అయినా ఇప్పించవచ్చు. అంటే అది అప్పు అవుతుందా కదా? అవును. ఆ అప్పును ఎవరు తీర్చాలా? స్టేట్ గవర్నమెంట్. దేంతో సహా తీర్చాలి? వడ్డీతో సహా నువ్వే కట్టాలా. అవును. ఇప్పుడు 83 రూపాయలు డాలర్ ఉంది, నువ్వు అప్పు ఇచ్చావు. రేపు అది 88 రూపాయలు అయిందనుకో, ఎవడు కట్టాలి? అది ఆంధ్రప్రదేశ్లో ప్రజలే కట్టాలా? సీతారామన్ ఏమైనా కడతదా? మోడీ కడతదా? అమిత్ షా కడతారా? అంటే ప్రజలు అంత తిక్కలాళ్ళ కనపడుతున్నారా ఏంది వీళ్ళకి? నాకు అర్థం కాదు. నిర్మలా సీతారామన్ కన్నా మోడీకి, ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్ మోడీ, అమిత్ షాకి ప్రజలు తిక్కలాళ్ళ కనపడుతున్నారు. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? 10వ క్లాస్ 10వ తరగతి చదువుకున్న పిల్లాడు కూడా అర్థమవుతుంది. 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని కోసము మీరు అప్పు తీసుకుంటే వడ్డీతో సహా మీరే కట్టుకోండి, మేము సహాయం చేస్తాం. నువ్వు సహాయం చేసేది ఏముంది ఇంకా అందులో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్నే పిలిచారు, ఏమంటే నాగార్జున రెడ్డి గారు ఒక 20,000 కోట్ల రూపాయలు మనం వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నాం, మీరు కొంచెం డిపిఆర్ తయారు చేయండి అన్నాడు అనుకో. ఒక 400 పేజీలు డిపిఆర్ తయారు చేసిస్తాను. ఆయన నేను ఇద్దరం కలిసే వాషింగ్టన్ వెళ్ళాము. వరల్డ్ బ్యాంక్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉన్నది ఎక్కడుంది? వాషింగ్టన్ డీసీలోనేగా. అంతేనా? అవును. నెంబర్ హెచ్ ఏదో అంటారు దాన్ని, నెంబర్ 18H వాషింగ్టన్ డీసీ ఏదో అడ్రస్ ఉంది. అక్కడికే వెళ్తాం, సబ్మిట్ చేస్తారు, వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు, వాళ్ళ టీం వస్తారు, చూస్తారు, ఫైనాన్షియల్ వైబిలిటీ ఉందా లేదా చూస్తారు, సోషియో ఎకానమిక్ అండ్ టెక్నికల్ వైబిలిటీ ఉందో లేదో చూస్తారు. ఇస్తే ఇస్తారో లేకపోతే లేదు. లాస్ట్ టైం అప్లై చేసావు, ఇవ్వలేదు, ఈసారి ఇస్తారని నమ్మకం ఏముంది? ఇవి అగ్రిమెంట్స్ అన్నీ కూడాను సావర్జినిటీ అగ్రిమెంట్స్ అంటారు. వీటిని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకొని అమరావతిని కట్టడానికి ఉపయోగించాలి. అలా అరేంజ్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు లోన్ మీద 1% కన్సల్టెన్సీ ఛార్జెస్ కింద వాళ్ళు తీసుకుంటారా? ఓకే, 15,000 కోట్ల మీద 1% మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వమని చెప్తున్నారుగా. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్తారు. ఓకే, అంతేగాని వాళ్ళు కట్టకపోతే మేము కడతామని చెప్పి నిర్మలా సీతారామన్ అని చెప్పలా. మాట సహాయం చేస్తారు ఒక రకంగా. ఒక రకంగా మాట సాయం చేసినట్టే. ఇప్పుడు ఎట్టా ఉంటాయంటే ఇప్పుడు పెళ్లి చూపులు చూసుకోవడానికి, పెళ్లి సంబంధాలు కుదిరించుకోవడానికి మధ్యలో బ్రోకర్లు ఉంటారుగా. ఆ బ్రోకర్ ఏం చెప్తాడు? వాళ్ళేం చాలా పెద్ద ఫ్యామిలీ అండి బాబు, అబ్బాయి చాలా బుద్ధిమంతుడు అండి అంటాడు. ఇటుపక్క వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు చాలా తెలుసండి, అమ్మాయి చాలా నమ్రతం కదండి, ముగ్గులు బాగా చేస్తుంది, వంటలు కూడా బాగా చేస్తుందండి అని చెప్తారు. అట్లా ఇద్దరికి మధ్య సంబంధం కుదిరిస్తారు. ఈ కేంద్ర ప్రభుత్వం చేసే పని కూడా అదే. వాళ్ళు ఏదో క్యాపిటల్ లేదులేండి, 10 సంవత్సరాల నుంచి ఏదో తిప్పలు పడుతున్నారు వాళ్ళు, ఏదో జరిగిపోయింది కానీ
కడతారులేండి, కడతారు, ఇవ్వచ్చులేండి అంటారు. వాళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అక్కడ ఆఫీసర్ కానీ గట్టిగా ఉన్నాడు అనుకోండి, ఈ పుట్ మీద గ్యారంటీ సిగ్నేచర్ అన్నాడు అనుకో, నిర్మలా సీతారామన్ పెట్టదా? ఇక దాని మూలంగా ఉపయోగం ఏముంటుంది? ఇది ఏదో మాట వరకు చెప్పినట్టే. ఆంధ్రప్రదేశ్లో జర్నలిజాన్ని చంపేశారయ్యా. పచ్చి తప్పుడు అబద్ధాలు చెప్తారనమాట. 15,000 కోట్లు తాటిగా అక్షరాలతో రాసి 15,000 కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధికి అన్నారు. లోపలికి వెళ్తే మ్యాటర్లో అంతా ఊతే. పైన ఏం చెప్తారు, అబ్బో నిజంగా ఇచ్చేస్తున్నాను చంద్రబాబు నాయుడు ఎరగ తీసేసాడండి అంటారు. ఏంది ఆయన ఎరగ తీసింది? పచ్చి అబద్ధం అది, నిష్పక్షపాతంగా మాట. అవును, ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ద్వారా అప్పు ఇప్పించుకోవడానికి, అప్పు ఇవ్వడానికి ఒక మాట సహాయం చేస్తారంట వాళ్ళు. మరి 15,000 కోట్ల రూపాయలు దాని మీద వడ్డీ రేపు ఎవడు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి కలుస్తుంది? చెత్త మీద పన్ను అని చెప్పి ఎగతాళి చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ రాగానే అంతకుముందు 60 రూపాయలు ఉండేదా 90 రూపాయలు చేయింది అన్నాడు. మరి చెత్త మీద పన్ను నీళ్ళు కూడా వేశారుగా, అవునా? జగన్మోహన్ రెడ్డి 3 విడతలలో నేను మద్యపానం తీసేస్తానన్నాడు, తీసేయలేకపోయాడు. తప్పే, ఒప్పుకోవాల్సిందే మనం. మరి చంద్రబాబు నాయుడు ఆ సంగతి చెప్పాలిగా, మరి ఎందుకు చెప్పలేదు? ఇది 15,000 కోట్ల రూపాయలకు సంబంధించిన క్లారిఫికేషన్. అంటే మరి 15,000 కోట్లకు సంబంధించి కేంద్రం సాయం చేసింది, జగన్మోహన్ రెడ్డి సీఎం ఉంటే ఇంత అంటే నిధులు రాకపోవు అని చెప్పి టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు కదా సార్. ఏదో చేస్తూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా అది ఇది కాదంటే జగన్మోహన్ రెడ్డి నడిచినటువంటి దాంట్లో పసుపు నీళ్ళు దొరుకుతారు, ఇటువంటి పనికి మళ్ళీ పనులను చాలా చేస్తారు. తీసేపాయి అన్ని. 15,000 కోట్ల రూపాయలు అనేటువంటిది మీరు అప్పు తీసుకోండి, మీరే కట్టుకోండి, అది దాని అర్థం, అంతే. ఆ 15,000 కోట్ల రూపాయలు అయినా కానీ అప్పు ఇచ్చేసిన వాడు ఏం చూసి నీకు అప్పు ఇస్తాడు చెప్పు? కుదిరే పని కాదు. ఏదో అంటారు కానీ వీళ్ళు అడుగుతారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఏమైతే జరిగిందో, జగన్మోహన్ రెడ్డి తర్వాత 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఏమైతే జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. కానీ అంతకంటే గొప్ప ఏం జరగదు. అట్ మోస్ట్ ఏంటంటే ఆ కట్టిన బిల్డింగ్ని పూర్తి చేసి ఐఏఎస్ ఆఫీసర్ని వాళ్ళని వెళ్ళి మీరు అక్కడ ఉండండి అంటాడు. మేము అక్కడ ఉంటామండి, బాగానే ఉంది సంగతి సమాచారము, మా ఇంట్లో పనిచేసేవాళ్ళు కానీ కారు డ్రైవర్లు కానీ వాళ్ళు ఎవడు ఎవడు ఉంటాడండి, వాళ్ళు విజయవాడ నుంచో గుంటూరు నుంచో మంగళగిరి నుంచో రావాలి, ఇవన్నీ కుదిరే పనులు కాదండి. అది మీరు ఎవరికో వాడికి అద్దెకిచ్చుకోండి, మేము విజయవాడలో ఉంటాం, మాకు హెచ్ఆర్ఏ ఇవ్వండి అంటారు, అంతే. సార్ ఏపీ స్టేట్ బడ్జెట్ విషయానికి వస్తే దాన్ని ఎట్లా చూస్తారు సార్? ఇట్లా మీ అనాలిసిస్ ప్రకారం అసలు అక్కడ బడ్జెట్ యాడ్ ఉంది? ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్. ఓట్ అండ్ అకౌంట్, ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ఈజ్ నాట్ ఎ బడ్జెట్. ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టాల్సినటువంటి దానికోసం, అంటే ఇది జీతాలు, ఎలక్ట్రిసిటీ బిల్స్, మినిస్టర్లు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఆఫీసర్ల టీఏ బిల్లు, పోలీసు వాళ్ళ టీఏ బిల్లు, దానికి మాత్రమే ఆ బడ్జెట్లో నుంచి డబ్బులు ట్రెజరీలో ట్రాన్స్ఫర్ చేసి తీసుకోవడానికి ఉపయోగించేటువంటిది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అది ఓకే. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎలక్షన్ల టైం కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వచ్చింది. మామూలుగా అయితే రెగ్యులర్ బడ్జెటే పెడతారు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెడతాయి. ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. మొన్న 23వ తారీఖు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అవును. అట్లనే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఓట్ ఆన్ బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫుల్ ఫ్లెడ్జెడ్గా బడ్జెట్ పెట్టాలి, కానీ ఆయన బడ్జెట్ పెట్టలేదు. ఎట్ట పెడతాడు? బడ్జెట్ కనుక పెడితే డాక్యుమెంట్లో మొత్తం రాయాలి, ప్రజలు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఒక్కొక్క కుటుంబానికి 3 సిలిండర్లు. ఓకే. 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తావా? 3 సిలిండర్లు నువ్వు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలకి ఇస్తావా? క్లారిటీ ఉందా నీకు? రేపు చంద్రబాబు నాయుడు అదే అంటాడు, నేను 3 సిలిండర్లు అని చెప్పాను కానీ 4 నెలలకి 1 సిలిండర్ ఇస్తాను, సంవత్సరంలో 3 ఇస్తాను అని చెప్పాడా? అన్నీ చెప్పలేదుగా అంటాడు. అన్నీ ఇంతేటినా పచ్చి అబద్ధాలు స్వామి ఇవన్నీ. ఇవన్నీ కనుక నిజంగా కనుక చెప్తే సంవత్సరానికి 3 సిలిండర్లు నేను ఇస్తాను అంటే అది బడ్జెట్లో పెట్టాలి, దాని ఖర్చు ఎంతో రాయాలి. అవన్నీ కనుక రాస్తే తడిసి మోపిడి అవుద్ది. అందుకని చంద్రబాబు నాయుడు తిరిగి ఏం చేశాడంటే బడ్జెటే ప్రవేశపెట్టాలి. ఆయన ప్రవేశపెట్టింది మనం ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ఎక్స్టెన్షన్. ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ అంటే 2 నెలల్లో ఉంటుంది, సంవత్సరం మొత్తానికి ఉండదు. తప్పుడు బడ్జెట్ అంటావా? అనడానికి వీల్లేదు. పోనీ ఆయనకి తెలియదా? తెలుసు. ఎందుకు ప్రవేశపెట్టలేదంటే ఇది కారణం. ఒక్కొక్కళ్ళకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తా అన్నాడు. అది క్యాలిక్యులేట్ చేస్తే లక్షల కోట్లలో పోద్ది. మరి అది నువ్వు బడ్జెట్లో పెట్టాలిగా. పెడితే అది ఏమవుతుందంటే అది 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు పోతా ఉంటుంది. అది ఆ డబ్బులు ఎన్ని చెప్తా నీకు? చివరిలో నీకు అప్పు కనపడలా?
18 సంవత్సరాలు దాటి ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడాను నెలకి 1500, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాను. అది బడ్జెట్లో పెట్టాలా? వాగ్దానం అయితే సూపర్ 6 అని చేసేసావు. ఇప్పుడు అవన్నీ బడ్జెట్లో పెడితే అది కాదు. రేపు CNDG వాళ్ళు వస్తారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వస్తారు, వాళ్ళందరూ ఎక్స్ప్లెనేషన్ అడిగితే నేను చెప్పుకోలేడు. నీకు ఇంత చేటు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉన్నాయి కాబట్టి మేము అప్పు ఇవ్వలేము అని చెప్పి అదే ఇంధన కన్నా వేరు 15 లక్షల కోట్లు, 15,000 కోట్లు ఎవడు ఇవ్వడు రూపాయి. ఓకే, నువ్వు ఏదైతే చెప్పావో అది చెయ్యాలి, ఏదైతే చేయదలుచుకున్నావో అది బడ్జెట్లో పెట్టాలి. అది పెట్టడానికి చంద్రబాబు నాయుడుకు కుదరదన్న సంగతి తెలుసు కాబట్టి బడ్జెట్ గురించి మాట్లాడు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని కంటిన్యూ చేస్తానంటాడు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని కంటిన్యూ చేస్తే రాజ్యాంగానికి విరుద్ధం, అది చేయడానికి వీల్లేదు. ఆయన సూపర్ 6 అన్నాడు కదా. ఓకే, ఆంధ్రప్రదేశ్లో 4,02,00,000 మంది, 5,23,00,000 మంది పాపులేషన్. ప్రజలకు తెలియాలి కదా. మొన్న రిలీజ్ చేసిన ఓటర్ లిస్టు ప్రకారము 4,14,00,000 మంది ఓటర్, ఇంక్లూడింగ్ బ్యాలెట్ ఓట్స్తో సహా కలిపి. వాళ్ళు కూడా ఓటర్లేగా. ఒక 10 లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఓటర్లు. ఇంచుమించుగా 18 సంవత్సరాలు వయసు దాటినటువంటి ఆడవాళ్ళు, అంటే యాక్చువల్గా లేడీస్ పాపులేషన్ అనేటువంటిది సంథింగ్ లైక్ అరౌండ్ 2,18 lakhs ఆర్ సంథింగ్ ఏదైతే ఉంది సెన్సస్ తీస్తే కనుక. అందులో ఒక 40% ఆఫ్ ద పీపుల్ తీసేయి, 40% మందిని. 2 కోట్లలో 40% మంది ప్రజలను నువ్వు కనుక తీసేసావు అనేసి అంటే 80 లక్షల మందిని తీసేసిన కనీసం 1,20,00,000 మంది మహిళలైనా ఉంటారు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారా లేదా? ఉజ్జాయింపు కాలం. వాళ్ళందరికీ 1,20,00,000 మంది మహిళలకి ఒక్కొక్కళ్ళకి సంవత్సరానికి 18,000 ఇవ్వాలంటే ఎంత అయిద్దో ప్రజల్ని క్యాలిక్యులేట్ చేసుకోమందాం. ఎట్ట కుదురుతుంది అది? అది ఆయన చెప్పడం అయితే చెప్పాడు. రేపు బడ్జెట్లో పెట్టాలి దాన్ని. నువ్వు ఎట్ట పెడతావు? 3 సిలిండర్లు అన్నాను నేను సంవత్సరానికి నేను చెప్పాను అంటాడు. రేపు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాను నేను. కానీ నేనేమనుకున్నానంటే ఒకళ్ళ కంటే ఎక్కువ ఉండరని చెప్పి అనుకున్నాను. అసలు పిల్లలు లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఉన్నారని నేను అనుకున్నాను అంటాడు ఆయన. నువ్వు అనుకుంటే అట పొద్దుస్తమానం అన్ని ఇట్లాంటివి చెప్తుంటాడు అనమాట. డేటా 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 అంటాడు. ఏంటి డేటా నాకు అర్థం కాదు. నేను హైటెక్ మనిషిని అంటావు, చిట్టికేస్తే డేటా రావాలి నీ దగ్గరికి. డాష్ బోర్డుల గురించి మాట్లాడతాను. డాష్ బోర్డుల మీద నీకు ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్నాడు పిల్లలు ఎంతమంది తెలియదా నీకు? హైటెక్ బాబు కదా నువ్వు, నీకు తెలియాలిగా. స్కూల్లో ఉండేటువంటి హెడ్ మాస్టర్ని అడిగితే పిల్లలు ఎంతమందో చెప్తాడు. అన్ని స్కూల్స్లో దగ్గర నుంచి నువ్వు డేటా కనుక తీసుకున్నట్టు కనుక అయితే ఆంధ్రప్రదేశ్లో అన్ని స్కూల్స్లో విద్యార్థులు ఎంతమందో తెలుస్తారు, ఏ క్లాస్లో ఎంతమంది ఉన్నారో తెలుస్తారు. నీకు ఆ మాత్రం తెలీదా? చేయలేమన్న సంగతి ఆయనకి తెలుసు. రేపు చివరికి ఏమంటాడంటే డేటా రాలేదు డేటా రాలేదు డేటా రాలేదు అంటాడు. ఆ అమ్మ కూడా గిమ్మ కూడా ఏదో పేరు ఏదో పెట్టాడుగా, తల్లికి వందనం. ఆ తల్లికి వందనం. నాకు డేటా రాలేదు కాబట్టి నేను ఇవ్వనని చెప్పి ఎగ్గొట్టినే కొడతాను. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఓపీసీ అంటారు మళ్ళీ, ఏది ఓల్డ్ పెన్షన్ స్కీమ్. నాకు ఇంకా డేటా రాలేదు డేటా రాలేదు. అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారో, ఎంతమంది పాత వాళ్ళు ఉన్నారో, ఎక్స్పీరియన్స్ వైజ్గా నాకు తెలియదు. రిటైర్ అయిన వాళ్ళు ఎంతమంది నాకు తెలియదు. నాకు డేటా రావాలంటాడు. ఈ డేటా రావాలని అలాగే కాలం గడుపుతుంది. కారణం ఏంటి వీటన్నిటికీ అంటే ఎలక్షన్లో గెలవడానికి చెప్పినటువంటి పచ్చి అబద్ధాలు చెయ్యలేమన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. ప్రజలు జాగ్రత్తగా తెలుసుకుంటారు. నేను చెప్పింది జరుగుతుందో లేదో చూడు. నీకు ఏది నీకు అక్కర్లేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి జరుగుతుందో లేదో చూడు. 3 సిలిండర్లు 3 సిలిండర్లు అండి, 3 సిలిండర్లు ఇస్తాను అంటే 3 సిలిండర్లు ఎప్పుడు ఇస్తారండి చంద్రబాబు నాయుడు గారు? ఇస్తానండి అంటే అది సంవత్సరానికి ఇస్తారా, 5 సంవత్సరాలకి ఇస్తారా, ఏది చెప్పండి అంటే కూడా చెప్పడం. ఇవి అనమాట. వీటిలో ఎక్స్ట్రా తెలివితేటలు అంటారు. ఎకనామిక్స్ చదువుకున్నవాడికి ఆయనకి అది తెలివితేటలు ఉంటే, CA చదువుకున్న వాడికి, టెక్నాలజీ తెలిసిన వాడికి, సర్టిఫైడ్ ఫారెన్సిక్ అకౌంటింగ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ నాకు తెలీదా? నువ్వు చెప్పేటువంటిది క్లియర్గా చెప్పాలి. 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తున్నాను. కుటుంబంలో 2 3 4 చదువుకున్నటువంటి పిల్లలకి నేను ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున తల్లి అకౌంట్లోనే వేస్తాను. ఆంధ్రప్రదేశ్లో రైతులు అనేటువంటి వాళ్ళు 65 లక్షల మంది దాకా ఉన్నారు. ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తున్నాను. ఇదిగో దానికి ఖర్చు ఎంత అవుతుంది క్లియర్గా చెప్పు. క్లియర్గా ఎందుకు చెప్పవు నువ్వు?
నేను ఒక్కనే తెలివిగలని పోటుగాని మనగాని అనుకుంటే ఎట్లా? నీకంటే తెలివిగలలో చాలా మంది ఉన్నారు. నువ్వు గుళ్ళో లింగాన్ని మిగితే, నువ్వు గుండు మిగితే గుళ్ళో లింగాన్ని మింగేలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను అడిగితే నేనే చెప్తా. 10th క్లాస్ పిల్లవాడు కూడా చెప్తాడా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు కదండి, మా ఇంట్లో 3 ఉన్నారండి, అంటే 45,000 ఇస్తారండి అని అడిగితే, నేను ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానన్నాను, కానీ నువ్వు స్కూల్కి వెళ్తేనే ఇస్తాను, నీకు 100కి 70 మార్కులు వస్తేనే ఇస్తాను, నీకు ఆ సంగతి తెలియదు అంటాడు. 100కి 70 మార్కులు వస్తే ఇస్తానంటాడు. అట్లాంటి కండిషన్ ఏదో పెడతాడు, జనాలందరూ పోతాడు. ఇవాళ రేపు పల్లెటూళ్ళలో రైతులకు కూడా 2 వీలర్ ఉంది. అందరూ ఏసీలు పెట్టించుకోపోయినా కనీసం ఏదో ఒక ఏసీ అద్దెకు తెచ్చుకొని ఇంకోటి పెట్టుకుంటాడు. ఆయన ఏమంటాడంటే, నువ్వు 2 వీలర్ బండి ఉంది, నువ్వు రైతువే, నీకు 4 ఎకరాల పొలం ఉంది, నువ్వు 2 వీలర్ ఉంది కాబట్టి, నీకు మోటార్ సైకిల్ ఉంది కాబట్టి నీకు లేదుకో అంటాడు. ఎంఆర్ఓలు వాళ్ళు ఇంటికి వచ్చి వెరిఫై చేసేదన్నా వాడు కూలర్ కనపడింది అనుకో, నీ కూలర్ ఉందిగా నీకు లేదుకో అంటారు. నీ కరెంటు బిల్లు 400 యూనిట్లు దాటిందిగా, 200 యూనిట్ల కంటే తక్కువ అయితేనేనా ఈ పథకం వర్తించేది, నీకు వర్తించకపో అంటాడు. చివరికి ఎంతమంది మిగులుతారా అంటే రాష్ట్రం మొత్తం మీద 1,00,000 మంది కూడా మిగలదు. అంతే ఉంటాం. నేను చెప్పాను, నేను చేశాను అంటాడు. అది చెప్పేదేదో నువ్వు క్లియర్గా చెప్పాలా. నీకు 20,000 రూపాయలు వర్తించాలి అంటే నీకు 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి. ఇది ఒకటే కండిషన్. నీకు 2 వీలర్ ఉందా, ట్రాక్టర్ ఉందా, మారుతి కారు ఉందా, ఇంట్లో ఏసీ ఉందా, ఇవన్నీ కాదు. నువ్వు చెప్పదలుచుకుంటే నువ్వు అది మొదట్లోనే చెప్పాలా. నీకు 2 వీలర్ ఉన్నా, ఏసీ ఉన్నా, మారుతి కారు ఉన్నా, ఇంట్లో కూలర్ ఉన్నా, నీకు స్లాబ్ వేసినటువంటి ఇల్లు ఉన్నా, నువ్వు కట్టిన ఇల్లు కొత్త ఇల్లు కనుక అయ్యున్నట్టయితే నీకు 20,000 లేవని చెప్పాలా. అట్ట ముందు సత్తే చెప్పలేను. పైగా ఏమనుకుంటా అంటే నేను చాలా తెలియగలను, మరి తెలివిగా చెప్పాను అనుకుంటాడు. వేచి చూడుకున్నాడు. తొందరపడద్దు. కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు కనీసం ఒక 6 నెలలు అయినా వాళ్ళకి టైం ఇవ్వాలి. టైం ఇచ్చి చూడాలి. అప్పుడు వెయిట్ చేయాలి. సరే, ఇంకా ఆయన శ్వేతపత్రాలు ప్రకటిస్తున్నాడు అంటావు కదా, ఇయ్యే శ్వేతపత్రాలు అంటే 72% పోలవరం పూర్తి చేశాను అంటే ఇంకా మిగిలింది 27%. అవును. అసలు పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం కట్టించి నీకు ఇయ్యాలైతే నువ్వు నెత్తిని ఎందుకు ఎత్తుకున్నావు? దానికి సమాధానం ఉండదు. 72% పూర్తి చేశానన్నావు కదా, చూపించవా బాబు అంటే నువ్వేమన్నా అడగడానికి అంటాడు. వాళ్ళు సిఎండేజీ వాళ్ళు వచ్చి ఆడిట్ చేసి 75% కాదా, 72% కాదా బాబు, మాకైతే 27% కూడా కనిపించడం లేదని వాళ్ళు అంట. వీళ్ళిద్దరిలో ఎవరిది నమ్మాలా? అసలు నిజంగా అసలు బుర్ర తలకాయలు ఉంటుందా, మోకాలు ఉంటుందా? ఎప్పుడైనా సరే ఇలాంటి పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టేటప్పుడు కానీ, ఒక చిన్న వంతెన కట్టేటప్పుడు కానీ ముందు ఏం చేస్తారంటే చుట్టూరు కట్టబోస్తారు. అందులో నీళ్లు రాకుండా చూస్తారు. వర్షాకాలంలో నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత, శీతాకాలం వెళ్ళిపోయిన తర్వాత ఆ చుట్టూరు మట్టి కట్ట ఏదైతే పోసారో దాన్ని బాగా డ్రై అయిపోయిన తర్వాత ఒక నీళ్లు అనుకుంటే నీళ్లు తోడేసి అప్పుడు నీకు ఫౌండేషన్ వేస్తారు. ఒక చిన్న బ్రిడ్జి కట్టడానికి. మరి పోలవరం కట్టాలంటే ఏం చేయాలి? నువ్వు వెనక ఒక కాఫర్ డ్యామ్ కట్టాలి, ముందు ఒక కాఫర్ డ్యామ్ కట్టాలి. వెనక కాఫర్ డ్యామ్ కనుక కడితే నీళ్లు రావు. మరి ముందు కాఫర్ డ్యామ్ ఎందుకు కట్టాలి పోలవరానికి? హెవీగా వరదలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కాఫర్ డ్యామ్ కట్టినా కానీ దాన్ని స్పిల్వే ఛానల్ ద్వారా సముద్రంలోకి పంపించేస్తారు వాటర్. ఆ పంపించేసినప్పుడు ఏమవుతుందంటే ధవళేశ్వరం దగ్గర 3 TMCల కంటే వాటర్ స్టోర్ చేసుకోలేదు. అది ఈ వాటర్ పోయినప్పుడు సముద్రంలోకి పోయిన తర్వాత కూడా ఇంకా వాటర్ మిగిలితే వెనక్కి తంతది. వెనక్కి తంతే అది పోలవరం దాకా వస్తాయి. అందుకని దానికి ముందు కూడా కాఫర్ డ్యామ్ కట్టాల్సి వచ్చింది. ఈయన వెనక కాఫర్ డ్యామే సరిగా కట్టలా, స్పిల్వే అంతంత మాత్రమే. అసలు మోల్డ్ ఫౌండేషన్ వేసి వదిలేశారు. కానీ డయాఫ్రమ్ వాళ్ళు మొదలు పెట్టావు. నువ్వు హెవీగా వరదలు వచ్చేసరికి ఏమైంది? కాఫర్ డ్యామ్ ఏమో కొట్టుకుపోయింది, స్పిల్వే ఏమో లేదు, ఆ డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం సంకనం అయిపోయింది. ముందేమో అసలు కాఫర్ డ్యామ్ కట్టకపోతేవి ఎట్ట కుదురుతుంది నీకు? ఆయనకి తెలీదు, వేరే వాళ్ళు చెప్తే ఎండో, నా అంత పోటుగాడు లేడు, నేను ఎకనామిక్స్ని, నేను బిల్ గేట్ని తెచ్చాను, క్లింటన్ని తెచ్చాను అంటాడు. నువ్వు క్లింటన్ని బిల్ గేట్స్ని తెచ్చానంటే వాళ్ళకి హైటెక్ సిటీలో 4 బిల్డింగ్లు చూపించా వాళ్ళు వచ్చారు. నువ్వు ఒకసారి పోలవరం చూపించి దాని గురించి అడుగు చెప్తారు. ఇంతకుముందు స్విట్జర్లాండ్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ వచ్చాడు ఒక ఆయన. ఈ చంద్రబాబు నాయుడు ఇలాగే హడావుడి చేస్తుంటే వాడు అన్నాడు, ఇట్లాంటి అబద్ధాలు కనుక చెప్పి ఇలాంటి హడావుడి కనుక చేస్తే మా స్విట్జర్లాండ్లో కనుక అయితే ఉరి తీస్తారన్నాడు. నువ్వు వీడియోలు ఎత్తుకు, పాత వీడియోలు తెలుస్తాయి నీకు. అది మటుకు ఎక్కడ చెప్పడండి ఆయన, దీని గురించి చెప్తాడు. మొత్తానికి పోలవరం డ్యామ్ సంగనాకి ఇచ్చేసాడు. అంటే పూర్తి అవుతుంది లేదు, పూర్తి అవుతుంది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 54,000 మంది నిర్వాసితులు అని తెలిస్తే ఈయన వచ్చి దాన్ని 1,00,000 మంది నిర్వాసితులను చేశాడు. దాని మీద కేంద్ర ప్రభుత్వం చాలా కొర్రీస్ పెట్టారు. చివరికి అల్టిమేట్గా ఒప్పుకున్నారు, చేస్తారు. అది డిలే కావడానికి ప్రధానమైన కారకుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు. 72% కంప్లీట్ అయినాయని చెప్తే మిగిలింది 27%గా పూర్తి చేయాల్సింది.
27% ఎందుకు పూర్తి కాదు? ఈజీగా పూర్తవుద్ది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే. నువ్వు 72% అని చెప్పావు, వాళ్ళు ఇచ్చిన నిధులు సరిపోలేదని చెప్పి నువ్వే చెప్పావు. మరి 72% కరెక్టా? వాళ్ళు ఇచ్చిన నిధులు కరెక్టా? నేను కూడా పోలవరం డ్యామ్ చూసా. ఒక సామాన్య మానవుడికి నాకే అక్కడ వర్క్ అంతా చూసిన తర్వాత, అంటే మేము చాడగా ఉంటాం కాబట్టి దేనికి ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుంది. అసలు ఈ డ్యామ్ ఏంటి, దీని పరివాహక ప్రాంతం ఏంటి, సంగతి సమాచారము, నిర్వాసితులకి ఎంత అవుతుంది, సిమెంట్కి ఎంత, స్టీల్కి ఎంత, ఖర్చు ఎంత అవుతుంది, ఎన్ని గేట్లు పెడతారు, ఒక్కొక్క గేట్ తయారు చేయడానికి ఎంత స్టీల్ కావాలి, ఎన్ని టన్నుల స్టీల్ కావాలి, ఏ రకమైన స్టీల్ కావాలి, ఇవన్నీ మేము కూడా ఆలోచిస్తాంగా. ఆయన ఎప్పుడైతే 72% పూర్తి చేశానని చెప్పాడో వెళ్ళి చూసి వస్తే ఏదో పంప ముంచి ఎవరైనా చేశాడు అని ఆయన అనిపిస్తుంది. వెనక కాపర్ డ్యామ్ కూడా చూశాను. పెద్ద సొరంగం వదిలిపెట్టినట్టు వదిలిపెట్టారు. ఎక్కడ కుదురుతుంది? అది కుదరదు. అక్కడ రివర్కి అడ్డంగా కాపర్ డ్యామ్ కట్టినప్పుడు ఇటుపక్క స్పిల్వే కూడా కట్టాలి. ఇటుపక్క స్పిల్వే కడితే ఏమవుతుందంటే, వరదలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాపర్ డ్యామ్ అలాగే ఉంటుంది, స్పిల్వే ద్వారా వెళ్ళిపోతాయి. అప్పుడు నీకు ఇక్కడ ఎక్కడైతే డ్యామ్ ఫౌండేషన్ వేస్తున్నావో అక్కడికి ఒక్క చుక్క కూడా నీళ్లు రావు. ఆయన పని చేయలేదు, ఇంజనీర్లు చెప్పినా కానీ ఆయన వినలేదట. అక్కడ పనిచేసి కొంతమంది రిటైర్ అయిన సీనియర్ ఇంజనీర్లు వాళ్ళు అడిగితే ఆయనకి చిత్త చేశాడేమో కానీ, మీరు దగ్గర ఉన్నారు కదా, మీరు ఎట్ట ఒప్పుకున్నారండి అని. ఏం చేస్తాం సార్, ఒప్పుకోకపోతే మమ్మల్ని మార్చకండికి గీచకండికి ట్రాన్స్ఫర్ చేశారు సార్, మమ్మల్ని ఏడదొస్తాం సార్ మేము, మా పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు, నా పెళ్ళం ఒక దగ్గర, నేను ఒక దగ్గర. అందులో ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక దగ్గర ఉద్యోగము, మా ఆవిడ ఒక దగ్గర ఉద్యోగము, ఈయనకేమో చెప్తేనేమో ఈయనేవాడు కాదు, మమ్మల్ని తీసుకెళ్ళేమో అడవుల్లో పడేశాడు. కొంతమందినేమో శ్రీశైలం ట్రాన్స్ఫర్ చేశారట. అదే ఉన్నాయి కదా కొన్ని ఈగల పెంట, దోమల పెంట, అక్కడ క్వార్టర్స్ లో ఉన్నారట కొంతమందినేమో వేరే చోట్లకి ట్రాన్స్ఫర్ చేశారట. ఎందుకని? వీళ్ళందరూ ఏం లేదని. మరి వాళ్ళు ఏం చేస్తారు పాపం ఇంజనీర్స్? డ్యామ్స్ కట్టేటప్పుడు ఏంటంటే క్రిటికల్ పాత్ మెథడ్ అనే ఒక మ్యాథమెటికల్ టూల్ ఉంటుంది, అది వాడతారు. ఆ మ్యాథమెటికల్ టూల్స్ అన్ని ఏవి వాడకుండా చేశారు. ఏం వరి కావాల్సిన పని లేదు, పోలవరం పూర్తవుతుంది, మంచి డ్యామే అది. దాని గురించి చెప్పిందయ్యామా. ఇట్ ఈస్ అ లైఫ్ లైన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నువ్వు చెప్పేదేందా మా లైఫ్ లైన్ అనేది? మా తెలియదైంది. నీకంటే తెలిసిన వాళ్ళు అథెంటిక్ పర్సనాలిటీస్ ఉన్నారు. కేసీఆర్ గారికి పోలవరం గురించి తెలియదు అనుకుంటున్నామే. నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను ఆయన ఇద్దరం పక్క పక్కన కూర్చుంటే 2 గంటలు చెప్పాను నాకు. గోదావరి నది ఏంటి, గోదావరి నది మీరు పోలవరం ఏంటి, డ్యామ్ ఏంటి అన్నది 2 గంటలు చెప్పాను నాకు. అంతకంటే నిర్మలా సీతారామన్కి ఎక్కువ తెలుసా? ఎవరు? కేసీఆర్ గారు. అక్కడ దాకా నీకు ఎందుకబ్బా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి తెలిసిన దాంట్లో 5% కూడా నిర్మలా సీతారామన్ గారికి తెలియదు. ఆ పోలవరం గురించి మాట్లాడితే ఎట్టా? సెక్షన్ 90, 91, 92, 93, 94 సెక్షన్స్లో కంప్లీటింగ్ అండ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ పోలవరం ఈజ్ వెరీ మచ్ ఎక్స్పీడియంట్ అని అంత స్ట్రాంగ్ వర్డింగ్స్ ఉపయోగించారు రాస్తే. ఇప్పుడు ఆ పోలవరం డ్యామ్ని పూర్తి చేస్తాం మేము. ఆమె చెప్పేది ఏంటి? ఎవడి కోసం చేస్తావో మనవు చేసి తీరాల్సిందే. చట్టంలో పెట్టావు, చట్టంలో పెట్టిందని నేను చెయ్యను అనేసి అంటే ఎట్టా? ప్రత్యేక హోదా అంటే చట్టంలో లేదని ఎగ్గొట్టావు, బాగానే ఉంది, కొంప ముంచావు, బాగానే ఉంది. దీని విషయంలో కుదరదుగా. వెరీ మచ్ ఎక్స్పీడియంట్ అది పదం. అంటే అర్థం ఏంటో తెలిసిన? సూర్యుడు మనకు తూర్పునుగా ఉదయిస్తాడు. ఆ సూర్యుడు అనేటువంటి వాడు పడమటన ఉదయించినా సరే, సప్త సముద్రాలు పొంగినా, ఏది ఏమైనా సరే పోలవరం బట్టి కంప్లీట్ చేయాలని దాని అర్థం. సామాన్యంగా ఆ వెరీ మచ్ ఎక్స్పీడియంట్ అనే పదం వాడరు. నాకు ఆ పదానికి ఆమెకు అర్థం తెలుసో తెలీదో నాకే తెలియదు. కానీ పోలవరాన్ని గురించి ఆమె చెప్పడం ఏంది, అమరావతికి 15,000 కోట్లు ఆమె చెప్పడం ఏంది. 15,000 కోట్లు నేను ఇస్తున్నాను, నువ్వు బడ్జెట్లో పెట్టమ్మా, అర్బన్ డెవలప్మెంట్ అనేటువంటి హెడ్ కింద పెట్టు 15,000 కోట్లు, అప్పుడు నేను ఒప్పుకుంటా. ఏజెన్సీస్ ద్వారా అప్పు ఇప్పిస్తానని చెప్పి నువ్వు చెప్పేది. ఏజెన్సీస్ ద్వారా అప్పు ఎట్ట తెచ్చుకోవాలి మాకు తెలీదా? అయింది చంద్రబాబు నాయుడికి తెలీదా అప్పు ఎట్ట తెచ్చుకోవాలి? నువ్వు చెప్పేది ఆయనకి, నువ్వెంత నీ చదువెంత నీకు తెలియదు. అట్లా ఆయనకంటే ఏమైనా ఎక్స్పీరియన్స్ పాస్